హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్ అనమాట. సండే వీకెండ్ మేము ఎలా ప్లాన్ చేసాము, అక్కడికి వెళ్ళాక ఎలా బిస్కెట్ అయింది, ప్రైజెస్ అనేవి ఎలా ఇంక్రీజ్ అయినాయి ప్రజెంట్, ఈ ఈ ప్రాబ్లమ్ని మీరు కూడా ఫేస్ చేశారా లేదనేది షేర్ చేయండి నాతో కూడా. ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానని మధ్యగా ఫుడ్ రెడీ చేసుకుని మూవీ చూస్తూ తింటున్నాం అనమాట. మూవీ ఏం లేదండి, కల్కి మూవీ అనమాట. ఇది నాకు ఇష్టమని కాదు, మా హస్బెండ్ ఎప్పుడు ఖాళీ దొరికినా ప్రైమ్లో కల్కి అంటున్నారు. ఐ థింక్ సో చాలామంది కనెక్ట్ అవుతారు. నేను ఎప్పుడు ఎవరిది చూసినా కానీ దే ఆర్ వాచింగ్ కల్కి సో మెనీ టైమ్స్. ఐ డోంట్ నో మీరు కూడా ఎలా ఎన్నిసార్లు చూసారు కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు ద వ్లాగ్, ఈవినింగ్ అయితే మేము బయటకు వెళ్ళడం స్టార్ట్ అయ్యామన్నమాట. సో చూసారుగా మా వీధిలో వినాయకుడు ఆల్రెడీ బాయ్ బాయ్ కూడా చెప్పేశారనమాట. ఐ థింక్ చాలా వరకు వినాయకుడిని ఎత్తేసారని నేను అనుకుంటున్నాను. మా వీధిలో అయితే ప్రజెంట్ చుట్టుపక్కల ఏమీ లేవన్నమాట. సో ఈవినింగ్ ఒక చిన్న గ్రాసరీ షాపింగ్ చేద్దామని బయటికి వెళ్ళామన్నమాట. నెసెసరీస్ ఉంటాయి కదా, సో సండే కదా టైం మనకి దొరికేదని చెప్పి బయటికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. సో గ్రాసరీ షాపింగ్ చేస్తూ ఈవినింగ్ చాట్ కూడా తిన్నాం. చాట్ తిని ఇద్దరం బయటికి వెళ్ళి మాకంటూ మేము స్పెషల్ టైం తీసుకొని చాలా రోజులైందనే చెప్పాలి. బయటికి వెళ్తూ ఉంటాం, బట్ ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాం. బట్ మేమిద్దరం బయటికి వెళ్ళి మా ఓన్ టైం అయితే స్పెండ్ చేసి, అది కూడా పర్సనల్ స్పేస్ లైక్ డివోషనల్ ట్రిప్ ఇలా కాకుండా బయటకంటూ ఇలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది ఇదే ఫస్ట్ టైం అట ఆఫ్టర్ 1.5 months అనమాట. సో బయటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మంచిగా చాట్ ఆర్డర్ చేసుకున్నాం. మా హస్బెండ్ వచ్చి పావుబాజీ ఆర్డర్ చేసుకున్నాం. ఇద్దరం షేర్ చేసుకుని తినేసామన్నమాట. గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. అవైతే స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ స్వీట్ కార్న్ అయితే లిటరలీ ఎంత కాస్ట్ అంటే 1 piece 25 rupees తీసుకుంటున్నారండి. అదే ఆన్లైన్లో చూస్తే 1 piece 30 rupees. హౌ టెర్రబుల్ అనిపించింది. అంటే మనకి ఇది లిటరలీ సీజన్ లాంటిదే, బట్ ఎందుకో అంత కాస్ట్ తీసుకున్నా నాకు తెలియదు. గ్రాసరీస్ చాలా కాస్ట్ ఎక్కువ అయిపోయినాయి. ఎంత కాస్ట్ అంటే అంత కాస్ట్ అయిపోయినాయి. నాకు ఎందుకు ఆ క్రేవింగ్స్ వస్తున్నాయి స్వీట్ కార్న్ తినాలని. సరే ఒక్కసారి తినేస్తే సరిపోతుందని చెప్పి తీసుకొచ్చుకున్నాను. బట్ చాలా కాస్ట్ అనిపించింది. అందుకే జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి వెజిటేబుల్స్ అన్ని స్టోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 hour అలాగా రెస్ట్ తీసుకొని మేమైతే సెకండ్ షోకి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా సెకండ్ షో అయితే 10:20కి అనమాట. సో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీకెండ్ కదా. సో మేము అందుకే ఈవినింగ్ 8:20 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఐ డిడ్ంట్ కుక్ ఎనీ డిన్నర్ ఆల్సో. సో బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాంలే అని చెప్పి నేనేం కుక్ చేయలేదు. ఎంత టైం పట్టిందంటే లిటరలీ ఒక 1/2 hour పట్టిందండి. ఒక 5-6 kilometersకే అంతసేపు పడుతుంది. ఏంటో ఈ ట్రాఫిక్స్ చూసి అస్సలు బయట రాబుద్ది కాదు. బట్ సండే అయితే ఇంట్లో అస్సలు ఉండిబుద్ది కాదు. సో మేమైతే హోటల్కి వచ్చేసామన్నమాట. ఇదనమాట హోటల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో అందుకే మా హస్బెండ్ ఆల్రెడీ వచ్చారు, అందుకే నన్ను కూడా తీసుకొచ్చారనమాట. సో యాజ్ యూజువల్గా మన మెన్యూ కార్డ్ అటు ఇటు తిప్పాను అనమాట. అటు ఇటు తిప్పి ఆల్రెడీ ఈవినింగ్ కొంచెం తిన్నాం కదా. సో మళ్ళీ మూవీకి వెళ్తాం, స్టమక్ అప్సెట్ అయితే కష్టం కదా అని చెప్పి లైట్గా దోశ ఆర్డర్ చేశాను అనమాట. ఈ దోశ అనేది సిమిలర్ టు బెన్నె దోశలా ఉంది, బట్ చాలా బాగుంది. సో ఆ దోశ తినేసి మంచిగా రెస్ట్ తీసుకుని బయలుదేరామన్నమాట. బట్ మాకు అప్పటికి ఒక 1 hour అలా ఉందన్నమాట మూవీకి. సో 1 hour ముందు మాల్కి వెళ్ళి ఏం చేస్తాంలే అని చెప్పి సరే అని చెప్పి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మాకు ఏరో హబ్ మాల్ ఉందన్నమాట. సరే ఏరో హబ్ మాల్కి వెళ్ళాము. చూసారుగా ఎంత కలకల్లాడిపోతుందో ఎయిర్పోర్ట్ అనేది. లిటరలీ చాలా బాగుంటుంది. మాకు ఎప్పుడైనా చూడాలి అంటే హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనిపిస్తుంది. బట్ కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ చాలా హెవీగా ఉంటాయండి. బట్ 1 hour బోర్ కొడుతుందని ఏరో హబ్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఏరో హబ్లో పార్కింగ్ చేయడం చాలా కష్టమైందనమాట. నార్మలీ వెళ్తూ ఉన్నాం, దే షో ద వే అనమాట. సరే వాళ్ళు దారి చూపిస్తూ ఉన్నారు, డైరెక్షన్స్ ఇస్తుంటే వెళ్తూ ఉన్నామంట. సరే లోపలికి వెళ్ళాక మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్స్ ఎ స్టాఫ్ పార్కింగ్ అనమాట. అక్కడికి మాల్కి ఎంట్రీ కూడా మాకు దొరకలేదనమాట. సో లిటరలీ ఎంత హెడేక్ అయిపోయిందంటే ఒక 20 minutes పాటు పార్కింగ్ ఎటు నుంచి ఎటు వెళ్ళాలో అర్థం కాక చిరాకు వచ్చేసింది. సరే మాల్లోంచి స్టాఫ్ పార్కింగ్కి వెళ్ళాం కదా, అటు నుంచి మేము వెళ్తామండి మాల్లో కంటే. లేదండి, ఇక్కడ పార్కింగ్ చేయడం కుదరదు, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎంట్రీ కూడా లేదన్నారు. సో మేము ఇలా రౌండ్ చక్కర్లు కొడుతూనే ఉన్నామన్నమాట. లిటరలీ లాస్ట్కి ఒక అతను ఏం చెప్పంటే మీరు బయటకి ఫుల్గా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎంటర్ అవ్వండి అన్నారు. వామ్మో, అసలు ఎంత తలనొప్పి అయిపోయిందంటే అంత తలనొప్పి అయిపోయిందండి నాకు. ఏరో హబ్కి రావాలంటే ఇది ఒక్కటే ప్రాబ్లం అనమాట. సరే అని చెప్పి బయటికి వెళ్ళాం. అప్పటికి టైం చూస్తే సగం టైం అయిపోయిందనమాట. సరే ఇంకెందుకులే
ఎందుకులే అని చెప్పి మేము ఇంకా ఆ పార్క్ వెళ్ళడం వేస్ట్ అని చెప్పి రిటర్న్ వచ్చేసామన్నమాట. అండ్ దెన్ వీ కేమ్ టు పీవీఆర్ సినిమాస్ అనమాట. యాజ్ యూజువల్గా మాకున్న దగ్గరలో ఉన్న పీవీఆర్ గ్రాండ్ గలాడాకి అయితే వచ్చేసాం. చూసారా ఎంత క్రౌడ్ ఉందంటే, సండే ఎంత క్రౌడ్ అనమాట. ఇదంతా మూవీకి వచ్చిన వాళ్ళ లేదంటే తినడానికి వచ్చిన వాళ్ళ తెలియదు, కానీ లిటరలీ ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. బట్ ఐ డోంట్ నో వై ద రీజన్. ఫైనల్లీ మనమైతే మూవీకి అయితే వచ్చేసామండి. మేమే త్వరగా వచ్చామనుకుంటా, మాకంటే చాలా త్వరగా వచ్చినారు చాలామంది. బట్ ఏం చేస్తాం, తప్పదు. 10:20 షో అంటే లిటరలీ ఒక 1 అవర్ ముందైనా మనం ఉండాలి, లేదంటే మనకి ట్రాఫిక్లో ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చచ్చినట్టు అందరూ వచ్చేసారనమాట. కూర్చోడానికి కూడా కుదరలేదనమాట. వాళ్ళు లోపలికి కూడా వదలలేదనమాట. ఎందుకంటే లాస్ట్ షో అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా వదలలేదనమాట. కంప్లీట్లీ 10:30 వరకు బయటే కూర్చున్నాం అనమాట. బట్ ఏం చేస్తాం, తప్పదు. బట్ మూవీ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి. మేము ఎలాంటి రివ్యూస్ చూడలేదనమాట. జస్ట్ దగ్గరలో ఏం మూవీ ఉంది, వెళ్దాం, ఏం చేస్తాం, బోర్ కొడుతుంది, మళ్ళీ మనకి టైం దొరకదు కదా అని వెళ్ళామండి. బట్ ఎవ్రీ పెనీ వర్త్ ఇట్ అనమాట. ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాము. లిటరలీ లాస్ట్లో మనకి పేర్లు పడతాయి కదండి, అవి కూడా వదలకుండా చూసాం. అంత బాగుందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ చూడకపోతే మ్యాండేటరీగా వాచ్ చేయండి. చాలా చాలా బాగుంది. ఇలా మా సండే అయితే గడిచిపోయిందనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. దిస్ ఈస్ ద మిడ్ నైట్ వ్లాగ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మేము లిటరల్లీ ఇంటికి వచ్చేటప్పుడు 1:32 అయిపోయిందనమాట. చూసారా అప్పటికి కూడా ఎంత క్రౌడ్ ఉందో. I hope you like this video. If you like this video, please like, share and subscribe to my channel. Thanks for watching until the end. Bye guys.